సో హాయ్ గైస్, నమస్కారం. నా పేరు పవన్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు OnePlus 9R గురించి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను. సో మీరు ఫోన్ కొనే ముందు వీడియోని అయితే మీరు చివరిదాకా అయితే చూడండి గైస్, ఎందుకంటే ఈ ఫోన్ మనకి అచ్చుగుద్దినట్టు OnePlus 8 లాగైతే కనపడుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లోనే మనం చేంజెస్ అయితే గమనించవచ్చు. ఆ కొన్ని విషయాలను పక్కన పెట్టామంటే OnePlus 8 అలాగే OnePlus 9R అనేది రెండు సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. అలాగే దీని కాంపిటీషన్ వచ్చేసరికి Vivo X60. సో ఇది గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. చాలా తక్కువ ప్రైజ్లో అయితే దీన్ని తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అయితే నేను షేర్ చేస్తాను. సో మీరు ఫోన్ కొనే ముందు ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ప్రోస్ గురించి అయితే మాట్లాడతాను, తర్వాత నేను కాన్స్ గురించి అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా మనం OnePlus 8 నుంచి అలాగే OnePlus 9 సంబంధించిన మేజర్ అప్గ్రేడ్ గా మాట్లాడుకున్నామంటే ఫస్ట్ వచ్చేసరికి డిజైన్ గైస్. సో 8తో కంపేర్ చేసామంటే OnePlus 9Rలో డిజైన్ అనేది మనకి చేంజ్ చేశారనమాట. సో ఏదైతే మనం OnePlus 9 అలాగే 9 Proలో చూసాం కదా డిజైన్, సో అదే డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో చూడడానికి మనకి యాజ్ యూజువల్గా OnePlus 9 సిరీస్ ఎలా అయితే ఉందో అదే డిజైన్ అయితే తీసుకొచ్చారనమాట. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ చూసుకున్నామంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్. సో OnePlus 8తో కంపేర్ చేసామంటే ఇందులో మనకి 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, Qualcomm Snapdragon 870. సో ఇది మనకి చూడడానికి ఏదైతే Qualcomm Snapdragon 865 అలాగే 865 ప్లస్ ఏదైతే ఉందో దీనికి అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో అప్గ్రేడ్ అంటే మళ్ళీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో జస్ట్ మనకి ఏదైతే క్లాకింగ్ స్పీడ్లో జస్ట్ ఒక 1 పాయింట్ అయితే మనకి అప్గ్రేడ్ అయితే చేశారు. సో మీరు స్క్రీన్ మీద చూస్తారు కదా, ఏదైతే మనకి 865కి 865 ప్లస్కి 870కి సంబంధించిన అయితే కొన్ని స్పెక్స్ కానీ చూసామంటే, సో ఇక్కడ మనకి అయితే క్లాకింగ్ స్పీడ్లో 865 ప్లస్తో కంపేర్ చేస్తే 870లో మనకి ఒక 1 పాయింట్ ఏదైతే 3.2 GHz సంబంధించిన క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంది. సో ఇది ఒకటే మనకి చేంజెస్ అయితే గమనిస్తుంటాం. అలాగే మనకి స్కోరింగ్లో కూడా 870 అనేది కొంచెం బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చేసరికి ఇక్కడ ఇది ఏదైతే 870 అనేది మనకి 865కి అప్గ్రేడ్ వర్షన్ చెప్పొచ్చు, మళ్ళీ అంత అప్గ్రేడ్ అయితే కాదు. ఇక్కడ మనం చేంజ్ అయితే గమనించండి అనమాట. సో మేజర్గా ఇవే మనకి చేంజెస్ అయితే ఉంది. ఇంకా మిగతా డిస్ప్లే పరంగా చూసుకున్నా కానీ కెమెరా డిపార్ట్మెంట్లో ఎవ్రీథింగ్ మనకి OnePlus 8లో ఎలాగైతే ఉందో అలాగైతే దింపి పడేశారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది వచ్చేసరికి OnePlus 9R అనేది బడ్జెట్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. బట్ ఇక్కడ పక్క గేమింగ్ అయితే లేదు, ఎందుకంటే మనకి IQ7 అయితే రాబోతుంది. సో ఇది మనకి 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది కూడా మనకి 39,000 రూపీస్ లోపల అయితే ఉంటుంది, లైక్ 40,000 రూపీస్ లోపల అయితే. బట్ ఇది మనకి పక్కా గేమింగ్ ఫోన్ అయితే నేనని చెప్పలేను. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసరికి ప్రైస్ పాయింట్ అనమాట. సో 80తో కంపేర్ చేస్తారంటే OnePlus 9 అనేది మీకు చాలా తక్కువ ప్రైజ్కి అయితే వస్తుంది. సో ఇప్పటికి మనకి OnePlus 8 అనేది 43,000 రూపీస్ అయితే ఉంది, బేసిక్ మోడల్ 8+ 128GB. అలాగే మనకి OnePlus 9R కానీ చూసామంటే 8+ 128GB మోడల్ చూసుకుంటే 39,999 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే మీకు SBI కార్డ్స్ కానీ యూస్ చేశారు అంటే మీకు 2,000 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే మనకి Vivo X60 సిరీస్ అయితే కూడా ఉంది గాయస్, దీనికి గట్టి కాంపిటీషన్ అయితే వస్తుంది. మనకు అక్కడ జైస్ ఆప్టికల్స్తో వీళ్ళు టైఅప్ అయ్యారు. బట్ ఇక్కడ మనకి X60 తీసుకోవడానికన్నా మనకి Vivo OnePlus 9R తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. సో ఇది వచ్చేసరికి మెయిన్గా మనకి డిజైన్ గైస్. సో ప్రీమియం డిజైన్ అయితే OnePlus 9Rలో అయితే ఉంటుంది. అలాగే USB 3.1 సంబంధించిన సపోర్ట్ అయితే ఉంది. అలాగే X60లో చూసామంటే USB 2.0 సపోర్ట్ చేస్తుంది. సో హయ్యర్ ఫైల్స్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయితే OnePlus అనేది మీకు బెటర్గా అయితే వర్క్ చేస్తుంది అనమాట. అలాగే బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా మీకు అయితే 4300 కంపేర్ చేస్తారంటే ఇక్కడ 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫొటోస్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అయితే మాత్రం మీరు Vivo X60 తీసుకోండి. మీకు ఫొటోస్ అనేది బెటర్గా అయితే ఉన్నాయి, బెటర్ కాదు OnePlus కన్నా మీకు బెటర్గా అయితే ఉన్నాయి అనమాట. ఒకవేళ మీరు వీడియో అనేది మీకు ఎక్కువ ఇంపార్టెంట్ మాత్రం ఇక్కడ OnePlus 9R అనేది మీకు Vivo X60తో కంపేర్ చేసామంటే 9R అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 1080p వీడియో మాత్రం ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు 4K 60 frames per వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ కాన్స్ గురించి మనం మాట్లాడినా అంటే చెప్పాను కదా, OnePlus 8కి సంబంధించిన స్పెక్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. సో వీళ్ళు వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే పెట్టేశారు. మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 48 MP సెన్సార్. సో వచ్చేసరికి Sony IMX 586 సెన్సార్. సో సేమ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. OnePlus 80లో కూడా సెన్సార్ అయితే ఉంది. సో సేమ్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. మ్యాక్రో సెన్సార్ అలాగే అయితే ఉంది. అలాగే మనకి డెప్త్ సెన్సార్ కూడా OnePlus 80 అయితే చూసారు అదే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పంచోల్ కంట్రోల్లో కూడా 60 MP సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో సేమ్ మీకు 80లో అయితే కనపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కొన్ని సేమ్ డిజైన్స్ కానీ మనం చూసామంటే లైక్ సేమ్ స్పెక్స్ కానీ చూసామంటే OnePlus 80తో. సో డిస్ప్లే యాజ్ ఇట్ ఈజ్కి ఇచ్చేస్తారు. 6.5 inches మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. సో 80కి అలాగే OnePlus 9Rకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కదా. సో సిమిలర్గా అయితే దింపేశారు. జస్ట్ మనకి 9R అనేసి పెట్టారు. సో మిగతా మనకి డిస్ప్లే పరంగా కానీ లేదంటే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్
కానీ సో ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంటుంది. OnePlus 8కి సంబంధించిన స్పెక్స్ అయితే ఉంటాయి. అలాగే X60తో కంపేర్ చేసామంటే మీరు ఒక 2000 యాడ్ చేసుకొని మీరు అయితే 40,000 రూపీస్కి అయితే మీరు 9R అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు బెటర్గా అయితే ఉంటుంది అనమాట వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేసే వాళ్ళు అయితే మాత్రం. సో మేబీ ఇంకా అప్డేట్స్లో మనకి కెమెరా ఫీచర్స్ అయితే ఎక్కువ ఇంప్రూవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి వచ్చేసరికి నాకు బాగా నచ్చని విషయం ఏంటంటే ఇందులో మనకి హ్యాసెల్బ్లేడ్ కెమెరా సపోర్ట్ అయితే లేదు, లైక్ హ్యాసెల్బ్లేడ్ ట్వీకింగ్ అయితే లేదనమాట, కలర్ క్యాలిబ్రేషన్ అనేది. సో OnePlus 9 సిరీస్ అంటే OnePlus 9 Proకి మాత్రమే హ్యాసెల్బ్లేడ్కి సంబంధించిన కలర్ ట్వీక్ అయితే వీళ్ళు స్టిక్ చేశారు. బట్ ఐ డోంట్ నో వై. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు పెద్ద హైప్ అయితే క్రియేట్ చేశారు OnePlus 9R. సో ఇది ఓన్లీ ఇండియాకి మాత్రమే తీసుకొచ్చారు, ఇండియా అండ్ చైనా అనుకుంటాను. సో ఎక్కడైతే ఈ ఫోన్ అయితే లేదు గైస్. సో చూద్దాం, మనకి ప్రెజెంట్ ఇది 15 ఇంచెస్ సేల్స్గా తీసుకురాబోతుంది. సో బిఫోర్ మీరు పర్చేస్ చేసే ముందు ఈ పాయింట్స్ అని కన్సిడర్ చేసుకోండి. మీకు మేజర్గా అప్డేట్ అయితే మాత్రం డిజైన్, అలాగే మనకి ప్రాసెసర్, అలాగే ప్రైసింగ్. సో ఈ మూడింటి ప్రకారమే మీరు తీసుకోవాలి. లేదంటే OnePlus 80 ఎవరైతే లవ్ చేస్తుంటారో వాళ్ళకైతే బెస్ట్ అవుతుంది. బట్ ఒకవేళ ఫోటోస్ కానీ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మాత్రం X60 అనేది మీకు బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. వీడియోస్ వచ్చేసరికి OnePlus 9R అయితే మీకు బాగుంటుంది. సో ఫైనల్ వెరైటీకి వచ్చేసరికి మీరు ఏదైతే ఒక మంచి ఫోన్ తీసుకోవాలి 40,000 రూపీస్లో అంటే మాత్రం మీరు OnePlus 9R అయితే మీరు ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. అయితే 870 ప్రాసెసర్ మీకు పక్కా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మూడు గుర్తుపెట్టుకోండి, మీరు కొన్ని రోజులు వెయిట్ చేశారంటే మనకి IQ నుంచి మాస్టర్ అయితే రాబోతుంది. సో మాస్టర్స్ ఎడిషన్ అంటున్నారు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. సో ప్రెజెంట్ లాంచ్ డేట్ అయితే వీనికి అనౌన్స్ చేయలేదు. ఒకవేళ వీళ్ళు లాంచ్ డేట్గా అనౌన్స్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మనకి IQ7 అనేది బెస్ట్ అవుట్ అవుతుంది. ఎందుకంటే 870తో కంపేర్ చేస్తామంటే 888 ప్రాసెసర్ అనేది మీకు బెస్ట్ అయితే వర్క్అవుట్ చేస్తుంది అనమాట. సో మీరేమనుకుంటున్నారు? సో IQ కోసం వెయిట్ చేస్తారు లేదంటే OnePlus 9R తీసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మన వీడియోస్ అనేది బూస్ట్ అవుతాయి. సో అలా మీరు చేయకుంటే మాత్రం అయితే OnePlus 9R గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకైతే వీడియో అయితే మిస్ చేస్తారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.